ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్లో ఎక్కడా దొరకని ఈ మాస్టర్ పీస్ ఆఫ్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాం. వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. సో ఇందులో మీకు A to Z అంటే బేసిక్ నుంచి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ థెరటికల్గా ఏ విధంగా ఉంటుంది, అది ఎలా ఉపయోగపడుతుంది, దానిని మనం ఎలా యూజ్ చేయాలి స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు ట్రేడింగ్లో విజయం సాధించాలనుకుంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ట్రేడర్స్. సో లెట్స్ బిగిన్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఇన్సైడ్ ఇన్వెస్టర్ తెలుగు. సో ఇప్పుడు మీరు చూస్తున్న థంబ్నెయిల్ మాస్టర్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. సో డెఫినెట్లీగా మీకు ఈ వీడియో నాలెడ్జబుల్ అండ్ ప్రాఫిటబుల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు మన ఇన్సైడ్ ఇన్వెస్టర్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీగా చూడండి, ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఓకే, లెట్స్ బిగిన్ స్టార్ట్ ట్రేడర్స్. టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సో మన కంటెంట్ వచ్చేసి మాస్టర్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. సో చాలా మందికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి తెలియదు. ఎస్, బట్ చాలా మంది ఏం చేస్తున్నారు, ఓన్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లోనే ట్రేడింగ్ చేస్తున్నారు, ఈక్విటీలో చేయడం లేదు. ఈక్విటీ ఈజ్ ద బేస్. ఓకే, సో బేస్ ఫస్ట్ మనకు తెలవాలి. ఈక్విటీ ఫండమెంటలీ అండ్ టెక్నికలీ ఎలా పనిచేస్తుంది, సో దానికి సంబంధించిన వీడియో ఒకసారి మీరు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ రెండు వీడియోలు చూడండి, 100% మీకు అర్థమవుతుంది. ఓకే, అండ్ మనకు కావలసిన కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చాలా మంది చేస్తున్నారు, బట్ ఎంతమంది సక్సెస్ఫుల్లో ఉన్నారు అంటే ఎంతమంది ప్రాఫిటబుల్లో ఉన్నారు అనేది క్వశ్చన్ మార్క్. సో యాజ్ పర్ సెబీ ఏదైతే రీసెర్చ్ చేశారో మోర్ దెన్ 95% ఆప్షన్స్ లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో లాస్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో మనం ఈ వీడియోలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మెకానిజం ఏంటిది, అది ఏ విధంగా పనిచేస్తుంది, దాన్ని ఎలా మనం ఫస్ట్ తెలుసుకోవాలి బేసికల్గా అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో మాస్టర్ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో మనం ఇప్పుడు ఫస్ట్ తెలుసుకుందాం బేసిక్ ఆప్షన్స్. సో ఇది ఎలా ఉంటుంది ఏంటిది అన్నది కొంచెం ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ ఇక్కడ మీకు ఇచ్చాను. సమ్ ఆప్షన్ పార్టిసిపెంట్స్ డిసైడ్ టు రైడ్ అప్ సైడ్ అండ్ రిస్ట్రిక్ట్ లాసెస్. సో ఇది ఎందుకు చేస్తారంటే ఆప్షన్ లాసెస్ ను మినిమైజ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మన ఎఫ్ఎన్ఓ స్టాక్స్ ఉన్నాయి చూడండి, ఆల్మోస్ట్ మన ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ మోర్ దెన్ 8,000 కంపెనీస్ ఉన్నాయి, లిస్టెడ్ కంపెనీస్. నాన్ లిస్టెడ్ కంపెనీస్ చాలా ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి మన ఇండియాలో. బట్ లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి చూడండి, అవి మన బిఎస్సి ఎన్ఎస్సిలో లిస్టెడ్ ఉన్నాయి అనమాట. అవి మోర్ దెన్ 8,000+ ఉన్నాయి. సో అందులో అన్నిటిలో ఎఫ్ఎన్ఓ లేదు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లేదు. కొన్ని సెలెక్టెడ్ అండ్ ప్రాపర్ అంటే ప్రాపర్ మెకానిజంతో నడిచే, ఎలాంటి గ్యాంబ్లింగ్ లేకుండా ప్రాపర్ మెకానిజంతో నడిచే స్టాక్స్లు ఎఫ్ఎన్ఓలో ఉంటాయి. ఓకే, సో అందులో మ్యాక్సిమం గ్యాంబ్లింగ్ కాకుండా చూసుకోవడానికే మెకానిజం అలాంటి ఎఫ్ఎన్ఓను ఇంట్రొడ్యూస్ చేస్తారు. లైక్ రిలయన్స్, టీసీఎస్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, ఆటో సెక్టర్స్ కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ కానీ, మారుతి కానీ, ఇలా చాలా చెప్పుకుంటూ వెళ్తే ఒక మోర్ దాన్ 200+ స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ తోని లిస్టెడ్ ఉన్నాయి. సో అవి లాసెస్ తక్కువ మినిమైజ్ చేసుకోవడానికి ఇవి యూజ్ చేస్తారన్నమాట. అది ఏ విధంగా యూజ్ చేస్తారని మనం అప్కమింగ్ లో తెలుసుకుందాం. సెకండ్ పాయింట్, అకార్డింగ్లీ ఆప్షన్స్ emerged a financial instrument which restricted the losses with the provision of unlimited profit or buy or sell of the underlying assets. సో అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ కానీ అన్లిమిటెడ్ లాసెస్ కానీ దాన్ని మినిమైజ్ చేస్తుంది అన్నమాట. ఓకే, అండ్ ఆప్షన్స్ ఈజ్ అ కాంట్రాక్ట్ దట్ గివ్ ద రైట్ బట్ నాట్ అబ్లిగేషన్ టు బై ఆర్ సెల్.
ద అండర్లయింగ్ అసెట్స్ అన్న బిఫోర్ స్టేటెడ్ డేట్ అండ్ డే స్టేటెడ్ ప్రైస్ ఫర్ అ ప్రైస్. సో ఇది ఏంటిదంటే సింపుల్గా మనం మీకు అర్థం చేసుకోండి ఏంటిదంటే ఇది ఒక కాంట్రాక్ట్. ఓకే, ఇది మనం క్యారీ ఫార్వర్డ్ దాని ఎక్స్పైరీ వరకు చేసుకోవచ్చు. అంతేకాని మీరు ఒక షేర్ కొన్నలాగా ఉండదన్నమాట. సో ఈక్విటీ షేర్స్ కొంటే మనం ఏమవుతావు, ఒక వన్ ఆఫ్ ద కంపెనీ ఆఫ్ ఓనర్. బట్ ఇది అలా కాదు, ఇది ఓన్లీ మీ కాంట్రాక్ట్ అంతే. ఫ్యూచర్ కానీ ఆప్షన్ కానీ ఇది ఓన్లీ కాంట్రాక్ట్. అది ఎప్పటి వరకు, ఎక్స్పైరీ డేట్ వరకే అంతే. ఓకే, అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. దేని మీద, అండర్లైయింగ్ అసెట్స్, ఇట్ మీన్స్ స్టాక్స్ మీద. ఓకే, సో బయర్ ఆప్షన్స్ ఏమైనా ద పార్టీ టేకింగ్ అ లాంగ్ పొజిషన్ ఇస్ కాల్డ్ బయర్, హోల్డర్ ఆఫ్ ద ఆప్షన్. సో ఇక్కడ బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు ఆప్షన్స్ లో. ఓకే, బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ కానీ ట్రేడింగ్ చేసే వాళ్ళు కానీ బయర్స్కే ప్రిఫర్ చేస్తారు. ఎందుకు చెప్పండి, ఎందుకు ప్రిఫర్ చేస్తారు తెలుసా? బికాస్ మనకు తక్కువ అమౌంట్, అంటే సపోజ్ మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకోండి, మీరు ఏం చేస్తారు, ఒక బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 35 లాట్ సైజ్ అనుకుందాం. అంటే మీరు ఒక ప్రీమియం, ఒక 200 ప్రీమియం మీరు బై చేయాలనుకుంటే ఎంత పే చేయాలి? 7,000 రూపీసే పే చేయాలి. మీ దగ్గర ఉన్నాయన్ని 10,000 రూపీస్. సో 300ది మనం బై చేయాలనుకుంటే చేయవచ్చా? చేయరాదు, బికాస్ యూ హ్యావ్ ఓన్లీ 10,000 రూపీస్. సో ఆ ప్రీమియం ఏదైతే ప్రీమియం మీరు బై చేయాలనుకుంటున్నారో, మీ అమౌంట్ బై చేయాలనుకుంటున్నారు కాబట్టి మీ అమౌంట్ కంటే తక్కువ ఉండాలి ఆ ప్రీమియం, అప్పుడే మీరు దాన్ని బై చేయగలుగుతారు. ఓకే, అందుకే ఆ లాంగ్ పొజిషన్ ఎవరైతే సపోజ్ మీరు కాల్ బై చేస్తున్నారు అనుకోండి. ఓకే, బై చేస్తున్నారు కాల్ కానీ పుట్ కానీ ఏదైనా కానీ బై చేస్తే అది అప్ సైడ్ వెళ్తుంది. 300ది 400 అవుతుంది అనుకోండి, అది మీకు ప్రాఫిట్ కదా. 300ది ఒకవేళ 200 అయింది అనుకోండి, అది లాస్. గాట్ ఇట్? మీరు బై చేస్తున్నారు ఎందుకు? అది హయ్యర్ ప్రైస్ లో సేల్ చేయడానికి. సింపుల్. అంటే మీరు 300కి బై చేస్తే మీరు 400కి సేల్ చేయాలనుకుంటున్నారు, ఒక ఎగ్జాంపుల్. అంటే హయ్యర్ ప్రైస్ లో సేల్ చేస్తేనే కదా మీకు ప్రాఫిట్. మీరు 300 బై చేసి 200లో సెల్ చేస్తే అది మీకు ప్రాఫిటా? నో, అది లాస్. 100 పాయింట్స్ లాస్ అన్నమాట. అంటే 300 మీరు మళ్ళీ సెల్ చేశారు 200లో, అంటే 100 రూపీస్, 100 ప్రీమియం మీరు లాస్ అయ్యారు. సో ఎవరైనా బయ్యర్స్ ఎందుకు బై చేస్తారు? బికాస్ హయ్యర్ ప్రైస్ లో సెల్ చేయడానికి. ఓకే, దాన్ని హోల్డ్ చేసి సెల్ చేస్తారు. అదే రైటర్ ఆఫ్ ఆప్షన్స్, ఇట్ మీన్స్ రైటర్ మీన్స్ సెల్లర్. మనం బై చేస్తున్నాం కదా, బట్ బై చేయాలంటే సెల్ కూడా చేయాలి కదా. ఎవరో ఒక్కరు, మనం కాకపోయినా ఇంకెవరైనా సెల్ చేయాలి కదా. వారిని మనం రైటర్స్ అంటారు, సెల్లర్స్ అంటారు. ఓకే, వాళ్ళు ఎందుకు సెల్ చేస్తారు? బికాస్ ఆఫ్ దే వాంట్ సెల్ ద హయ్యర్ ప్రైస్ అండ్ బై ద లోవర్ ప్రైస్. సో వారు చేసేది ఏంటిదంటే దీన్ని సెల్ చేస్తారు. ఫస్ట్ సెల్ చేస్తారు, తర్వాత బై చేస్తారు. ఒకవేళ 200లో బై చేశారనుకోండి, వాళ్ళ ప్రాఫిట్ ఎంత? 100 పాయింట్స్. గాట్ ఇట్? అంటే ఇక్కడ బయ్యర్స్ అయినా సెల్లర్స్ అయినా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఆప్షన్స్. సో మ్యాక్సిమం బై చేసే వాళ్ళే ఉంటారు, ఎందుకంటే వారికి ఏదైతే ప్రీమియం ఉందో, సపోజ్ 300 ప్రీమియంకు మనం ఎంత పే చేయాలి? 10,500. అదే సెల్ చేసే వారికి 300 ప్రీమియం ఉందనుకోండి, దాన్ని సెల్ చేయాలంటే అట్లీస్ట్ 2 lakhs అబవ్ కావాలి. దాని గురించి మేము ముందు వివరిస్తాను అది ఎందుకు అన్నది. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కటి మనకు తెలియాలి. ఇక్కడ ఆప్షన్ బై చేసే వారు ఉంటారు అండ్ సెల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సెల్ చేయాలంటే చాలా ఎక్కువ అమౌంట్ తగ్గుతుంది, బై చేయాలంటే మనకి ఏదైతే ప్రీమియం ఉందో అదే అమౌంట్ తగ్గుతుంది. గాట్ ఇట్? సో దాని గురించి ఎగ్జాంపుల్స్ మీకు ముందు ఇస్తాను. సింపుల్ గా మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఆప్షన్ బయర్ అండ్ సెల్లర్. కాన్సెప్ట్ ఏంటిది అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఏంటిది? ద ఆప్షన్ బయర్స్ హ్యాస్ ద రైట్ బట్ నో ఆబ్లిగేషన్ విత్ రిగార్డ్స్ టు బయింగ్ ఆర్ సెల్లింగ్ ద అండర్లైయింగ్ అసెట్స్ వైల్ ద ఆప్షన్ రైటర్ హ్యాస్ ద ఆబ్లిగేషన్ ఇన్ ద కాంట్రాక్ట్. ఓకే, ఇది సెల్లర్స్ నుంచి బయర్స్ కొంటారు అంతే. అంతేకాని మనం దీని స్టాక్స్ కానీ షేర్స్ కానీ ఈక్విటీని కానీ బై చేయడం లేదు.
దీన్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాము? రిస్క్ను మేనేజ్ చేయడానికి, లాసెస్ను కానీ ప్రాఫిట్ని కానీ మేనేజ్ చేయడానికి దీన్ని మనం యూజ్ చేస్తాం యాక్చువల్గా. ఓకే, బట్ నేకెడ్ ఆప్షన్ బై చేయడం కానీ నేకెడ్ ఆప్షన్ సేల్ చేయడం కానీ జరగదు. అది దీని మెకానిజంలోనే లేదు. బట్ మనం ఏం చేస్తున్నాము? మనం ఓన్లీ ఆప్షన్ బై ఆప్షన్ సెల్ చేస్తున్నాం వితౌట్ ఎనీ హెడ్జింగ్. ఓకే, సో దీన్ని హెడ్జింగ్ అంటారు. ఏదైనా రిస్క్ మేనేజ్మెంట్ చేయడానికి దీన్ని మనం యూజ్ చేస్తాం, ఫ్యూచర్ కానీ ఆప్షన్స్ కానీ. సో అది ముందు ముందు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. సో ఎలాంటి టైప్స్ ఉంటాయి ఆప్షన్స్లో? కాల్ ఆప్షన్ ఉంటుంది, పుట్ ఆప్షన్ ఉంటుంది. సో కాల్ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారు? సింపుల్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు రిలయన్స్ స్టాక్స్ బై చేశారు. ఒక ఎగ్జాంపుల్, రిలయన్స్ స్టాక్ బై చేశారు. ఆ స్టాక్ ఎందుకు బై చేస్తున్నారు? బికాస్ ఇన్ ఫ్యూచర్లో ఇది పెరుగుతుంది. 100 రూపాయల ఉన్న స్టాకు 110, 120, 130, 120, 130, 140 ఇలా పైకి వెళ్తుంది అనే ఎక్స్పెక్టేషన్తో, ఇన్ ఫ్యూచర్లో ఎక్స్పెక్టేషన్స్ అని మనము ఈక్విటీని బై చేస్తున్నాం. అవునా? ఓకే, మన ఎక్స్పెక్టేషన్ ఇన్ ఫ్యూచర్లో. అదే విధంగా ఇక్కడ కాల్ ఆప్షన్స్ కూడా అదే విధంగా జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీకు వాయిస్ వర్సా కూడా చెప్పగలుగుతా, బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ మీకు సింగిల్ వేలో చెప్తాను. కాల్ ఆప్షన్ ఏంటిదంటే, ఇప్పుడు ఇది కాల్ ఆప్షన్ ఉంది కదా, ఈ కాల్ ఆప్షన్ ఎందుకు బై చేస్తారంటే, సపోజ్ ఆప్షన్ ఇది మీరు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటిదంటే, మన రిలయన్స్ 100 రూపాయల నుంచి అంటే 100 రూపీస్ నుంచి 110, 120కి వెళ్ళిపోతుంది అనే ఎక్స్పెక్టేషన్తో మీరు ఇక్కడ కాల్ బై చేస్తారు. ఓకే, ఇది ఎగ్జాంపుల్ మీకు ఎలా ఇవ్వాలి చెప్పండి, చూపెడతాను. ఇది అబ్స్ట్రాక్ట్ డిఫైనెడ్. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ ఇస్తేనే మీకు ఏర్పడుతుంది అది ఎలా పనిచేస్తుందని. లేకపోతే ఏమవుతుందంటే మనం చాలా వరకు కన్ఫ్యూజన్ అయిపోతాం. సో ఇది ఈ సబ్జెక్టే కన్ఫ్యూజన్ సబ్జెక్ట్, గుర్తుంచుకోండి. సో ఈ సబ్జెక్ట్ మనం క్లియర్ తెలుసుకోవాలంటే కొన్ని సెటప్స్ ఉన్నాయి, కొన్ని ఇలాంటి సైట్స్ ఉన్నాయి. ఇది ఒక వెబ్సైట్, అబ్స్ట్రాక్ట్ డిఫైనర్స్ అని ఒక సైట్. ఓకే, ఇక్కడ లింక్ ఉంది, లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇందులో మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. రిలయన్స్ అని చెప్పాను కదా, సపోజ్ రిలయన్స్ మనకు ఆప్షన్ తీసుకోవాలి. ఓకే, ఈ స్ట్రైక్ ప్రైజ్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి, మీకు ముందు మీకు చూపెడతాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? కాల్ ఎస్సిఈ, కాల్ సిఈ అండ్ పిఈ. కాల్ ఆప్షన్ కాల్ యూరోపియన్, పుట్ యూరోపియన్. ఓకే, సిఈని కాల్ యూరోపియన్ అంటారు, పిఈని పుట్ యూరోపియన్ అంటారు. ఎందుకు అంటారు అన్నది మీకు చూపెడతాను. ఓకే, సో ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ ఏముంది ఇక్కడ చూడండి, దిస్ ఇస్ కాల్డ్ స్ట్రైక్ ప్రైస్. ఇప్పుడు మార్కెట్ అంటే స్పాట్ ప్రైస్ ఏం నడుస్తుంది 1395, అంటే 1400 దగ్గర మనం స్ట్రైక్ ప్రైస్ తీసుకొని ఇక్కడ మనం బై చేస్తున్నాం. చూడండి, బై చేసాం. ఎగ్జాంపుల్ బై చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి మన ఎక్స్పెక్టేషన్ ఏంటిది? అప్కమింగ్ డేస్లో అంటే మన ఎక్స్పైరీ వరకు మనం ఒకవేళ మన ఎక్స్పెక్టేషన్ ఏంటిది? 1400 నుంచి 1500 దాకా వెళ్తుంది. ఎప్పటి వరకు? 30 సెప్టెంబర్ వరకు. ఈరోజు ఏం నడుస్తుంది? 13 సెప్టెంబర్, అంటే ఇంకా 17 రోజుల తర్వాత ఇది 1400 నుంచి, అంటే ఇక్కడ ఉన్న స్పాట్ ప్రైస్ 1395 నుంచి వెళ్ళి 1450 లేదా 1500 కాడికి వెళ్తుందని మన ఎక్స్పెక్టేషన్. అంటే ఇక్కడ చూద్దాం, గ్రాఫ్ ద్వారా చూద్దాం. 1500 వరకు వెళ్ళింది అనుకోండి, ఇక్కడ చూడండి ఇది 1500. ఓకే, ఇది 1500. అప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుంది? గ్రీన్ బాక్స్ లో కనబడుతుంది చూడండి, గ్రీన్ బాక్స్. రెడ్ బ్లూ కలర్ బాక్స్ విడిచిపెట్టండి, గ్రీన్ బాక్స్ లో మనకి ఎంత చూపెడుతుంది? 40,550 రూపాయలు. ఒకవేళ అక్కడ దాకా వెళ్ళలేదనుకోండి, సింపుల్ గా ఇక్కడ చూడండి ఇదే ప్రైస్ లో ఇప్పుడు రెడ్ లైన్ కనబడుతుంది చూడండి, ఇదంతా రెడ్, ఇదంతా లాస్ అన్నమాట. గ్రీన్ నుంచి మనకు ప్రాఫిట్ అన్నమాట. సో ఈ టూల్ ఇదైతే ఉంది చూడండి, వెబ్సైట్ కొంచెం మీకు కన్ఫ్యూజన్ కనిపిస్తుంది, బట్ ఇది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఒక ఆప్షన్ ని మనం బై చేస్తే ఎంత రిస్క్ ఉంది, ఎంత రివార్డ్ ఉంది.
చూడండి, మ్యాక్సిమం ప్రాఫిట్ అన్డిఫైన్డ్, మ్యాక్సిమం లాస్ మనం పెట్టిన అమౌంట్, మనం ఏదైతే ప్రీమియం తీసుకున్నామో దాని అమౌంట్. ఇక్కడ లాట్ సైజ్ చూడండి, లాట్ సైజ్ మీకు చూపెడితే ఎంత ఉంది, 500 లాట్ సైజ్ ఉంది. ఓకే, అండ్ ప్రీమియం ఆప్షన్ ప్రీమియం ఎంత ఉంది, 18.9. ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ చూపెడితే 18.9 ఇంటూ 500, 9450, 9450. అంటే ఆప్షన్ బై చేసేవారు ఏదైతే ప్రీమియం ఉంటుందో దీన్ని ప్రీమియం అంటాం మనం. ఓకే, ఈ ప్రీమియం అమౌంట్ మనం పే చేస్తాం. అదే ఆప్షన్ సెల్లర్ అయితే, ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఆప్షన్ సెల్లర్కి చాలా ఎక్కువ మార్జిన్ తగ్గుతుంది. ఆప్షన్ సెల్లర్కి చెప్పాను కదా ఇక్కడ, అంటే షార్ట్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు, లాంగ్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు, షార్ట్ పొజిషన్ తీసుకున్న వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్ తగ్గుతుంది. లాంగ్ పొజిషన్ తీసుకున్న వాళ్ళకి ఏదైతే ప్రీమియం ఉందో అదే అమౌంట్ తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మనం బై చేసాం కాబట్టి లాంగ్ పొజిషన్ వాళ్ళకి ఏదైతే ప్రీమియం ఉందో అదే అమౌంట్ తగ్గింది. సేమ్ దీన్ని మనం సెల్ చేస్తే, ఇక్కడ చూడండి, బై చేసాం, సెల్ చేస్తే ఏమవుతుంది చూడండి, మార్జిన్ ఎంత అడుగుతుంది, ఎస్టిమేటెడ్ మార్జిన్ ఇక్కడ చూడండి 1,12,000 రూపీస్. ప్రాఫిట్ వస్తే 9,450 మన ప్రీమియం. అంటే వారి ఎక్స్పెక్టేషన్ ఏంటిది, కాల్ను సెల్ చేస్తే ఇది ఎండ్ ఆఫ్ ద డే 0 అయిపోతుంది అన్నమాట, ప్రీమియం డీకే అయిపోతుంది. ఆ డీకేది గురించి కూడా మీకు ముందు ముందు చూపెడతాను అది. ఓకే, ఇది ఎగ్జాంపుల్స్ అంతే. గాట్ ఇట్. ఆప్షన్స్ ను ఈ విధంగా రెండు తీట్లా చేశారు, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. మరి పుట్ ఆప్షన్ ఎందుకు బై చేస్తారు, మనం కాల్ రివర్స్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం రీసెట్ కొట్టి సేమ్ స్ట్రైక్ ప్రైస్ 1400ది పుట్లోకి వెళ్దాం. ఇప్పుడు పుట్టును మనం బై చేద్దాం ఎగ్జాంపుల్. ఓకే, పుట్టును ఎందుకు బై చేస్తున్నాం, ఇది 1395 నుంచి 1300 దాకా వెళ్ళిపోతుందని, అంటే కిందికి వెళ్తుందని పుట్టు బై చేస్తున్నాం. కాల్ సెల్ చేయడానికి కాల్ సెల్ చేస్తలేం, ఎందుకంటే కాల్ సెల్ చేస్తే మనకు 1,12,000 తగ్గుతుంది. అదే పుట్టు బై చేస్తే ఎంత తగ్గుతుంది చూడండి, ప్రీమియం యాజ్ ఏ ప్రీమియం, ఓన్లీ ప్రీమియం తగ్గుతుంది చూడండి, చూసారా, ఓన్లీ ప్రీమియం ప్రైజే మనకి ఇక్కడ ఎస్టిమేటెడ్ మార్జిన్ అమౌంట్ తగ్గుతుంది. సో మన ఎక్స్పెక్టేషన్ 1300 అక్కడికి వచ్చింది అనుకోండి, మళ్ళీ 40,000 ప్రాఫిట్, లాస్ వస్తే 9,950, 25 రూపాయలు. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటిది, 1380 బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇలా మనం చూసుకోవాలి. సో దీన్ని మనం సెల్ చేస్తే చూడండి, మళ్ళీ ఎంత తగ్గుతుంది మార్జిన్ చూడండి, 1,22,992. ఇలా మనకు సెల్ గురించి మనం అప్కమింగ్ డేస్లో క్లియర్గా మీకు అర్థమై, అప్కమింగ్ ఇప్పుడు మీకు ముందు మీకు చూపెడతాను ఎలా ఉంటుందన్నాను. ఓకేనా, సో ఇంత సింపుల్గా అర్థం చేసుకోండి. ఓకే, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అని రెండు ఉంటాయి, సింపుల్గా చెప్తున్నాను. కాల్ ఎందుకు బై చేస్తాం, ఎందుకంటే రిలయన్స్ స్టాక్, ఒక ఎగ్జాంపుల్, రిలయన్స్ స్టాక్ ఒకవేళ పైకి వెళ్తుందని మన ఎక్స్పెక్టేషన్ ఉంటే ఇది మనం కాల్ బై చేస్తాం. పుట్ ఎందుకు బై చేస్తాం, రిలయన్స్ స్టాక్ అప్కమింగ్ డేస్లో కిందికి వెళ్తుంది, అంటే లాసెస్లోకి, అంటే 1400 నుంచి 1300కి వెళ్తుందనే ఎక్స్పెక్టేషన్తో అప్కమింగ్ డేస్లో మనం పుట్ బై చేస్తాం. సో వైస్ వర్సలా మనం ఇక్కడ బై చేసుకోవచ్చు, కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ. ఓకే, ఈ టూ వేరియంట్స్ మనకు ఈ FNOలో ఇచ్చారు. ఓకే, సో ఫ్యూచర్ గురించి మనం ముందు తెలుసుకుందాం. ఫస్ట్ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ గురించి అయితే మీకు సింప్లిఫై చేసేసా. ఓకే, మరి ఆప్షన్ టర్మినాలజీ ఎలా ఉంటుంది, సింపుల్ చెప్తున్నా. ఆప్షన్ టర్మినాలజీ ఎలా ఉంటుంది, అండర్లైయింగ్ అసెట్స్ అంటే నిఫ్టీ 50 కానీ ఈక్విటీ కానీ. ఓకే, ఈక్విటీలో కూడా ఉంటాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, అండ్ ఇండెక్స్లో కూడా ఉంటాయి. ఓకే, సో ఇండెక్స్ చాలా మందికి అయితే ఇండెక్స్ గురించి మోస్ట్లీ తెలియదు, తెలిసినా కూడా బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడింగ్ చేసేవారు. ఆప్షన్లో మోస్ట్లీ ఈక్విటీలో చేయరు, ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు బ్యాంక్ నిఫ్టీలో ఇంత ప్రాఫిట్ వస్తుంది, అంత ప్రాఫిట్ వస్తుంది స్క్రీన్ షాట్లో చూపెట్టి మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారు. ఓకే, మీకు వస్తాయి కావచ్చు 5,000 10,000, బట్ లాసెస్ అయితే మాత్రం మీ ఎంటైర్ క్యాపిటల్ని లాస్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో కాబట్టి మీరు వారి నుంచి అవేర్గా ఉండండి, మీరు ఓన్గా నేర్చుకోవాలి. ఇది ఎలా పనిచేస్తుంది, దాని మెకానిజం ఏంటి తెలుసుకున్న తర్వాతనే మీరు
ప్యూర్లీగా మీరు దీనిని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి అండర్లైన్ అసెట్స్ అంటే నిఫ్టీ 50 ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ కానీ. ఓకే, అండ్ ఈక్విటీ ఆర్ క్యాష్లో ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది దానికి ఒకటి. ఓకే, ఎక్స్పైరీ డేట్ ఎవ్రీ మంత్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అండ్ ఆప్షన్ టైప్ ఇలా సిఈపి అంటే ఇంతకుముందే చెప్పాను, కాల్ యూరోపియన్, పుట్ యూరోపియన్. ఎందుకంటే మనది యూరోపియన్ సంబంధించిన స్ట్రాటజీ కాబట్టి, యూరోపియన్ సంబంధించిన మెకానిజం కాబట్టి ఇక్కడ మనకు కాల్ యూరోపియన్, పుట్ యూరోపియన్ అని ఇచ్చారు. ఎందుకంటే రెండు ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్, ఒకటి అమెరికన్ ఆప్షన్, ఒకటి యూరోపియన్ ఆప్షన్. సో మన మెకానిజం యూరోపియన్ ఆప్షన్ ప్రకారంగా నడుస్తుంది కాబట్టి మనకు సిఈపిఏ ఇచ్చారు. అండ్ స్ట్రైక్ ప్రైస్ కూడా ఉంటుంది రేంజ్ బాండ్ ప్రకారంగా. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపెడతాను, నిఫ్టీ అనుకోండి. నిఫ్టీ వొలాటిలిటీ ప్రకారంగా, సపోజ్ వొలాటిలిటీ ఇది ఎవ్రీ డే 100 to 200 పాయింట్స్ మూమెంటం ఇస్తుంది అనుకోండి, వారు మనకు ఒక 50 పాయింట్స్ కూడా మనకు రేంజ్ ఇవ్వచ్చు. ఇక్కడ చూద్దాం మనం నిఫ్టీ చూడండి, ఇక్కడ మనకు చూడండి చూపెడుతున్నారు కదా, 50 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. గాట్ ఇట్. ఇప్పుడు అర్థమని చూడండి, 25,100 చూడండి, 50 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది స్ట్రైక్ ప్రైస్, కరెక్ట్. సో అలా సెబీ ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ డిసైడ్ చేస్తుంది, సెబీ డిసైడ్ చేస్తుంది మోస్ట్లీ స్ట్రైక్ ప్రైస్ ఎంత డిఫరెన్స్ లో ఇవ్వాలన్నది. అంటే ప్రతి ఒక్క స్టాక్ ది డిఫరెంట్ ఉంది. ఇప్పుడు రిలయన్స్ చూడండి, రిలయన్స్ ఎగ్జాంపుల్, ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ లో స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది? 10 పాయింట్స్. ఎంత? 10 20 పాయింట్స్. ఓకే, 10 పాయింట్స్ ఇక్కడ చూడండి. అర్థమని ఇక్కడ మనం చూసినట్లయితే 10 పాయింట్స్ ఉంది. ఎందుకంటే చాలా ఎక్కువ మొమెంటం కాదు రిలయన్స్, ఇది మోర్ దాన్ 30% వెయిటేజ్ ఉంటుంది ఇండెక్స్ లో, నిఫ్టీ ఇండెక్స్ లో కదా, అందుకే 10 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. అదే మనం టీసీఎస్ చూసుకున్నాం అనుకోండి, టీసీఎస్ లో ఎంత ఉంది? 20 పాయింట్స్ ఉంది. గాట్ ఇట్. సో ఇలా ప్రతి స్టాక్ కానీ ప్రతి ఇండెక్స్ కానీ ఒక డిక్లరేషన్ ఉంటుంది, అంటే ఎన్ని పాయింట్స్ మొమెంటం ఉంటే దాని ప్రకారం మనకు స్ట్రైక్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, అండ్ ఓపెన్ ప్రైస్, హై ప్రైస్, లో ప్రైస్, క్లోజ్ ప్రైస్ ఇవన్నీ మనకు కనబడుతుంది. ప్రతి ఒక్కటి ట్రేడెడ్ వాల్యూమ్, ఓపెన్ ఇంట్రెస్ట్, అండర్లైంగ్ వాల్యూ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ చైన్ చూపెడతాను. nsindia.com లోకి వెళ్ళారనుకోండి, ఈ ఆప్షన్ చైన్లో మీరు నిఫ్టీ కానీ ఇంకేదైనా కానీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇండెక్స్లో చూసుకున్నాం. ఇండెక్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఓఐ కనబడుతుందా, ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఎంతమంది బయ్యర్ సెల్లర్స్ యాక్టివ్ ఉన్నారు. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఓఐ కనబడుతుందా, చేంజ్ ఇన్ ఓఐ ఉంది చూడండి, దాని గురించి కూడా చెప్తాను. ఇక్కడ ఓఐ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే బయ్యర్ సెల్లర్స్ అందరు యాక్టివ్ ఉన్నారు అన్నమాట. ఇక్కడ చూడండి, అర్థమని కాడ 1 lakh అబోవ్ యాక్టివేట్ ఉన్నారు. చేంజ్ ఇన్ ఓఐ అంటే ఇంకా యాడ్ అయ్యారు అనమాట. ఇది యాడ్ అయ్యారు, ఇది మైనస్ అయ్యారు, అంటే వెళ్ళిపోయారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అన్నమాట. వెళ్ళిపోయిన పీపుల్స్ ఓకే, ఇక్కడ యాడ్ అయ్యారు, ఇదంతా యాడ్ అయింది అనమాట. వాట్ ఇట్. సో ఇలా మనము చేంజ్ ఇన్ ఓఐ కూడా మనం చూస్తాం. వాల్యూమ్ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ, 53 lakhs లో బై సెల్ అయింది. బట్ ఓవరాల్ ఓపెన్ లో ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఉన్నారు. బట్ ఇంతమంది ట్రేడ్ ఇనిషియేట్ చేశారు, బై సెల్. చాలా మంది మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు చాలా మంది ఆప్షన్ లో బై చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. 53 lakhsలోకి వెళ్ళి మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 lakh ఉన్నారు. ఈ ఓపెన్ లో ఉంచారు, అలా అన్నమాట. ఇది కాల్, ఇది పుట్టు. ఓకే, ఇది ఆప్షన్ చైన్ గురించి తెలుసుకోవాలంటే దీన్ని సెపరేట్ వీడియో చేస్తాను. ఆ సెపరేట్ వీడియోలో మీకు క్లియర్గా ఇది అర్థమైపోతుంది. ఓకే, ప్రస్తుతం అయితే మనం ఇవి తెలుసుకుందాం. ఓకే, ఆల్రెడీ చెప్పాను ఎలాంటి టైప్స్ ఉంటాయి. ఇండెక్స్లో ఉంటుంది, స్టాక్ ఆప్షన్లో ఉంటుంది. కరెక్ట్. ఇండెక్స్లో నిఫ్టీ 50 కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫైనాన్స్ నిఫ్టీ. అండ్ అదే స్టాక్స్లో చూసినట్లయితే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్. ఓకే, ఇవి స్టాక్ ఆప్షన్లో కూడా ఉంటాయి. ఓకే, సో ఇందులోపల స్టాక్ ఆప్షన్ చేయడానికి కారణం ఏంటి? చాలా మంది స్టాక్ ఆప్షన్లో కూడా ఇంట్రాడే చేస్తారు, ఈవెన్ దో నేను కూడా చేస్తాను. బట్ అది ఇంట్రాడే. పొజిషనల్లో చేయాలంటే దీన్ని ప్రాపర్ హెడ్జింగ్ చేసుకొని చేస్తారు. అదేంటిది ఎగ్జాంపుల్ ఒక్కటి మీకు చూపెడతాను.
ఎందుకంటే ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ ట్రేడర్స్. ఇప్పుడు నుంచి చూడండి, నేను టీసీఎస్ ఫ్యూచర్ బయ్యా లేకపోతే ఇది స్పాట్ అనుకుందాం, అంటే ఈక్విటీ షేర్ అనుకుందాం. ఈక్విటీ షేర్ ఎంత 175 క్వాంటిటీని బై చేశానని ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే, 175 క్వాంటిటీ అంతే. ఎంత ఎంత ఇన్వెస్ట్మెంట్? 175 ఇంటూ 3133, అంటే నా ఇన్వెస్ట్మెంట్ 5,48,275 ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఒక ఎగ్జాంపుల్ లాట్ సైజ్ ప్రకారంగా. ఓకే, సో ఒకవేళ సడన్గా పడిపోయింది అనుకోండి, టీసీఎస్ సడన్గా ఒక 500 పాయింట్లు పడిపోయింది అనుకోండి, సో చాలా ఎక్కువ యూజ్ లాస్ వస్తుంది కదా. 500 పాయింట్లు అనుకుందాం మనం ఎగ్జాంపుల్, అంటే 500 పాయింట్లు ఇంటూ 175 అంటే 87,000 మనకు లాస్ వచ్చేస్తుంది. సడన్గా 500 పాయింట్లు పడిపోయింది అనుకుందాం, ఎంత లాస్ వస్తుంది? 87,000 లాస్ వస్తుంది. సో మనకు అంత లాస్ వద్దనుకుంటే లాస్ను మినిమైజ్ చేయాలంటే ఏం చేయాలి? దానికి ఒక ఆప్షన్ ఉంది, ఇదే ఆప్షన్. ఇప్పుడు మనం అనుకుందాం, మన స్టాప్ లాస్ అంటే మన ట్రిగర్ ఇది చాలా డీప్ సబ్జెక్ట్ ట్రేడర్స్ గుర్తుంచుకోండి. అంటే మనది ఎస్టిమేషన్ 3,000 కంటే కిందికి వెళ్తే మనం లాస్లోకి వెళ్ళొద్దు. మన రిస్క్ 133 పాయింట్లే అంతే అని మనం అనుకుందాం. 133 పాయింట్లు మన రిస్క్ అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? 300ది పుట్టు, అంటే దానికంటే కిందికి వెళ్ళింది అనుకోండి, మనం లాస్లోకి వెళ్ళొద్దు. అంటే దాన్ని ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. చూడండి, దీన్ని హెడ్జ్ అంటారు, దీన్ని కవర్ అంటారు. ఓకే, కవర్ తీసుకోవడం అంటే మన లాస్ మినిమైజ్ కావడానికి కవర్ తీసుకోవడం. ఇంతకుముందు మనం ఎక్స్పెక్టేషన్ ఎంత లాస్ చూపెట్టింది? 87,500 చూపెట్టింది కదా. ఇప్పుడు 500 పాయింట్లు కానీ 5,000 పాయింట్లు కానీ 2,000 పాయింట్లు కానీ పడిపోయింది అనుకోండి, ఎంత పడిపోయినా మన మ్యాక్సిమం రిస్క్ ఎంత ఉంది చూస్తున్నారు కదా, 26,000 ఓన్లీ. అంటే ఎంత కిందికి పడిపోయినా, సగంకి సగం పడిపోయినా కూడా మన రిస్క్ 26,000 మాత్రమే. అంటే ఎంత మినిమైజ్ అయింది? 87 డైరెక్ట్ 26,000. గాట్ ఇట్. అండ్ మార్జిన్ కూడా చాలా తక్కువ అయిపోయింది. ఇది మార్జిన్ మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో చేసేవారికి, బట్ ఇక్కడ మీకు రిస్క్ మినిమైజ్ అయింది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చాలా మంది ఎడ్జింగ్ చేసేవారే ఉంటారు, గుర్తుంచుకోండి. నేకెడ్ ఆప్షన్ బై కాదు, నేకెడ్ ఆప్షన్ సెల్ కాదు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీన్ని మీరు డీప్లీగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి అండ్ దాని ప్రకారంగా నడవాలి. ఓకే, సింపుల్గా చెప్తున్నాను ఇవన్నీ. అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ ఎన్ని రకాలు అది ఇంతకుముందే చెప్పాను. అమెరికన్ ఆప్షన్ ఉంటుంది, యూరోపియన్ ఆప్షన్ ఉంటుంది. అమెరికన్ ఆప్షన్స్లో ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యాక్సిమం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బట్ ఇండియన్ మార్కెట్లో, యూరోపియన్ మార్కెట్లో ఎక్స్పైరీ కంటే ముందే దాన్ని మనం స్క్వేర్ అప్ చేసేయాలి. అమెరికన్ మార్కెట్లో స్క్వేర్ అప్ చేయకుండా నడుస్తుంది, దాన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బట్ ఇండియన్ మార్కెట్లో మాత్రం ఖచ్చితంగా ఎక్స్పైరీ కంటే ముందే స్క్వేర్ అప్ చేసేయాలి. గాట్ ఇట్. సో మన రెండు ఆప్షన్స్, 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ గ్లోబల్ మార్కెట్లో. ఒకటి అమెరికన్ ఆప్షన్, ఒకటి యూరోపియన్ ఆప్షన్. అది మన మెకానిజం యూరోపియన్ ఆప్షన్ ప్రకారంగా నడుస్తుంది కాబట్టి దానికి సిఈ అని ఇచ్చారు, పిఈ అని ఇచ్చారు. సిఈ మీన్స్ కాల్ యూరోపియన్, పిఈ మీన్స్ పుట్ యూరోపియన్. ఓకే, ఆప్షన్ గురించి మనం ఫస్ట్ సింపుల్ లాంగ్వేజ్ అంటే సింపుల్గా అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే కాల్ వర్సెస్ పుట్ ఏదైతే ఉంటుందో వైస్ వర్సా ఉంటుంది. ఇది చాలా కన్ఫ్యూజన్ అవుతారు కొత్తగా ఎవరైతే మార్కెట్లోకి వస్తారో. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఎక్కడ బై చేయాలి, ఏది బై చేయాలి, దానికి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు అనమాట. సో దానికి సింపుల్ లాంగ్వేజ్లో కాల్ ఓటీఎం, కాల్ ఏటీఎం, కాల్ ఐటీఎం, పుట్ ఓటీఎం, పుట్ ఏటీఎం, పుట్ ఐటీఎం, ఇలా దానికి మనం పేర్లు ఇచ్చామన్నమాట. ఓకే, ఇది మనం ఆప్షన్ నేర్చుకునేటప్పుడు దీని గురించి అండర్స్టాండింగ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో నేను చెప్పాను అనుకోండి, చాలా కన్ఫ్యూజన్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు ఇది ఓటీఎం అంటే ఇట్ మీన్స్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను.
రిలయన్స్ 100 పాయింట్స్ కాడ ఉంది, ఒక 100 ఉందా మనం అనుకుందాం. రిలయన్స్ ఇప్పుడు నడుస్తుంది 100 రూపాయల దగ్గర నడుస్తుంది అనుకుందాం. ఓకే, రిలయన్స్. ఓటీఎం అంటే అవుట్ ఆఫ్ ద మనీ, అంటే మనం ఏదైతే కాల్ బై చేయాలనుకుంటున్నామో 100 మీది, ఇట్ మీన్స్ 101, 102, 110, 120, 101 మీద ఏదైతే ఉంటాయో అవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ. గాట్ ఇట్. అట్ ద మనీ ఏంటిది 100, అంటే మార్కెట్ ఎక్కడ ఉందో, అంటే దాని వాల్యూ, ఈక్విటీ వాల్యూ 100 కాడ ఉంది కాబట్టి మనం ఏదైతే కాల్ ఆప్షన్ ని బై చేయాలనుకుంటున్నామో 100ది దాన్ని ఏటీఎం అంటారు, యాడ్ ద మనీ. మరి ఇన్ ద మనీ ఏంటిది ఐటీఎం. ఇట్ మీన్స్ రిలయన్స్ 100 ఈక్విటీ షేర్ వాల్యూ కాడ ఉంటే దాని లోపల కాల్ని బై చేయాలనుకుంటే, అంటే 99, 98, 97, 95, 94, 93 దాన్ని ఇన్ ద మనీ అంటారు. ఓకే, దాన్ని బై చేయాలనుకుంటే కూడా బై చేయొచ్చు. ఓకే, సో డీప్ ఇన్ ద మనీ ఎలా మనం చూసుకోవాలి ఇప్పుడు చూడండి. 3200 ఇది పుట్టు మనం బై చేయాలనుకుంటాం, కాల్ బై చేయాలనుకుంటాం ఇన్ ద మనీ, ఇది ఇన్ ద మనీ కాల్. ఓకే, 3140 టీసీఎస్ నడుస్తుంది, మనం ఇన్ ద మనీ 3000 ఇది ఇన్ ద మనీ బై చేసి చూడు, దాని ప్రీమియం చాలా ఎక్కువ ఉంది కదా. అదే 3000 పుట్టు అవుట్ ఆఫ్ ద మనీ బై చేస్తే ప్రీమియం తక్కువ ఉంది. ఇప్పుడు చూడండి, మనం కాల్ బై చేస్తున్నాం, మీకు ఎగ్జాంపుల్స్ ఎంత ఈజీగా ఉంటాయి మీరే చూడండి ఎగ్జాంపుల్స్ని. ఇప్పుడు ఇలా మనం బై చేసాం, ఇన్ ద మనీ బై చేసాం, బట్ నడుస్తుంది 3140. మనం ఇంధనం బై చేసాం కాబట్టి మన రిస్క్ బాగా తక్కువైంది, 1500 రిస్క్, బట్ బ్రేక్ ఈవెన్ చాలా ఎక్కువ ఉంది చూడండి. వాట్ ఇట్, ఇలా మనం కూడా సెట్ చేసుకోవచ్చు. అది మీకు ముందు సింపుల్గా మీరు స్ట్రాటజీ బిల్డ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే, సింపుల్ కాల్ అట్ ద మనీ, కాల్ అవుట్ ఆఫ్ ద మనీ, కాల్ ఇన్ ద మనీ. ఇది ఇన్ ద మనీ అన్నమాట, ఇది కాల్ ఇన్ ద మనీ. ఓకే, కాల్ అవుట్ ఆఫ్ ద మనీ 3300 అవుట్ ఆఫ్ ద మనీ. ఇప్పుడు ఎంత నడుస్తుంది 3140 నడుస్తుంది కదా, దాని మీద ఎంత ఉంది 3160, ఇది అవుట్ ఆఫ్ ద మనీ. 3140 అట్ ద మనీ, ఇవన్నీ ఇన్ ద మనీ. గాట్ ఇట్, సింపుల్ కాల్ కి సంబంధించింది. అవుట్ ఆఫ్ ద మనీ 3160, 3180, 3200, అట్ ద మనీ 3140, ఇన్ ద మనీ 3120, 3100, 3080 కాల్ సంబంధించింది. గాట్ ఇట్, ఇది సింపుల్ లాంగ్వేజ్. అదే పుట్టు కూడా ఉంటుంది కదా, సేమ్ పుట్టు కూడా చూద్దాం. పుట్టు లోపల పుట్టు ఎందుకు మనం బై చేస్తాం, సింపుల్ గా చెప్పండి. మార్కెట్ కిందికి వెళ్తుంది, సో మార్కెట్ కిందికి వెళ్తుంది, బట్ ఇక్కడ ఇంకా కిందికి వెళ్ళలేదు కదా 3100. దిస్ ఈస్ కాల్డ్ అవుట్ ఆఫ్ ద మనీ. ఇది ఇన్ ద మనీ, ఆల్రెడీ 3160 వచ్చేసింది, 3180 వచ్చింది, 3200 వచ్చింది, ఇది ఇన్ ద మనీ. అవుట్ ఆఫ్ ద మనీ కాదు, పుట్టుకు ఇన్ ద మనీ, ఇది ఆల్రెడీ వచ్చింది బట్ ఇంకా రాలేదు. అదేంటిది 3100, 3080, 3060, 3040 ఇంకా రాలేదు. పుట్టు మీన్స్ మార్కెట్ డౌన్ సైడ్ కి, ఈ టీసీఎస్ డౌన్ సైడ్ కి కాబట్టి ఇది ఇంకా రాలేదు. రాని దాన్ని మనం ఓటీఎం అంటారు, ఆల్రెడీ వచ్చిన ప్రైస్ ని మనం ఐటీఎం అంటాం. సో యాట్ ద మనీ దాన్ని ఏటీఎం అంటాం. సింపుల్. రాబోయే దాన్ని ఓటీఎం అంటారు, ఆల్రెడీ వచ్చిన దాన్ని ఐటీఎం అంటాము. ఓకే, వచ్చిన ప్రైస్ ఉన్నదేమో ఏటీఎం అంటాం. ఓకే, సింపుల్ లాంగ్వేజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గాట్ ఇట్. కొంచెం కన్ఫ్యూజన్ కాకండి, మీకు ఆప్షన్స్ అని చెప్పినప్పుడు మీకు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. ఓకే, కన్ఫ్యూజన్ కావద్దు. కాల్ లో పుట్టులో కొంచెం వైస్ వర్సా ఉంటుంది. గాట్ ఇట్. ఇది ఒకసారి మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. సింపుల్. ఇదైతే ఇప్పటివరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే ఇది అన్నమాట. ఇక ఆప్షన్ ప్రీమియమ్స్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, సో ఇది చాలా వరకు అయితే మనకు కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. బట్ రెండు వేరియేషన్ లో మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఇంట్రెన్సిక్ వాల్యూ, ఇంకోటి టైం వాల్యూ. టైం వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ చాలా ఇంపార్టెంట్.
గుర్తుంచుకోండి. సో దాన్ని మనం ఐవి అంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఐవి కనబడుతుంది చూడండి, ఆప్షన్ ఐవి ఇంట్రెన్సిక్ వాల్యూ. ఇప్పుడు మనం పుట్ సైడ్ చూసినట్లయితే అవుట్ ఆఫ్ ద మనం వెళ్ళిన కొద్దీ మనకి ఇక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా ఇక్కడ చూడండి, అన్నిట్లో ఎక్కువ అవుతుంది కదా, చూడండి వాటి ఎక్కువ అవుతుంది ఇంట్రెన్సిక్ వాల్యూ కదా. అది ఎప్పుడైతే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంట్రెన్సిక్ వాల్యూ 0 ఫర్ ఓటిఎం అండ్ ఏటీఎం, అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళిపోతే అప్పుడు ఎప్పుడైతే ఎక్స్పైరీ దగ్గరకు వస్తుందో దాని ఇంట్రెన్సిక్ వాల్యూ 0 అయిపోతుంది అన్నమాట. సింపుల్. అదే మనం ఇక్కడ టైం వాల్యూ చూసినట్లయితే టైం వాల్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీమియం అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ. ఇఫ్ ఎనీ ఆఫ్ అన్ ఆప్షన్ ఓటీఎం అండ్ ఓటీ ఆప్షన్ will have only time value because the intrinsic value of such options is 0. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ ద వన్ ఇది అంతా టైం వాల్యూ అన్నమాట, ఇది మొత్తం టైం వాల్యూ లెక్క కనబడుతుంది చూడండి ఐవి. సో మనం తెలుసుకోవాలి ఏంటిదంటే ఆప్షన్ సెల్లర్స్ ఉంటుంది చూడండి, ఆప్షన్ సెల్లర్స్ దేని మీద పనిచేస్తారు తెలుసా, టైం వాల్యూ మీద పనిచేస్తారు. సింపుల్గా ఆలోచించండి ఆప్షన్ సెల్లర్స్. అండ్ ఆప్షన్ బయర్స్ ఉంటుంది చూడండి, అది కాల్ కానీ పుట్ కానీ, వాళ్ళు ఇంట్రెన్సిక్ వాల్యూ మీద పనిచేస్తారు. సింపుల్గా అర్థం చేసుకుని అడవాలి. ఓకే, సో దీని ఆప్షన్ గ్రీక్స్ ఉంటాయి, వాటి గురించి మీకు వేరే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆప్షన్ గ్రీక్స్ డెల్టా, గ్యామా, థీటా, వేగా, ఆరో, ఇవి పంచభూతాల్లాగా పనిచేస్తాయి. దాంట్లో మోస్ట్లీ ఆప్షన్ బయర్స్ డెల్టా, వేగా అండ్ గ్యామా మీద పనిచేస్తారు. ఆప్షన్ సెల్లర్స్ ఓన్లీ థీటా మీద పనిచేస్తారు. ఓకే, టైం డీకే మీద. ఓకే, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అప్కమింగ్ వీడియోస్లో. ఇక వచ్చేసి ఫ్యూచర్ ప్రీమియం. సో చాలా మందికి ఫ్యూచర్ ప్రీమియం గురించి తెలియదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను. ఈరోజు చూసినట్లయితే 13th సెప్టెంబర్, గాట్ ఇట్. ఇక్కడ మీరు చూడండి స్పాట్ ప్రైస్ అంటే ఈక్విటీ వాల్యూ ఇక్కడ కనబడుతుందా, ఈక్విటీ వాల్యూ ఎంత ఉంది 3133.4 కాడ క్లోజ్ అయింది కదా, 3133. మరి ఫ్యూచర్ ప్రైస్ ఎక్కువ కనబడుతుంది కదా, దీనికంటే ఎక్కువ కనబడుతుంది. మరి అది ఎందుకంటే ఇందులో ప్రీమియం యాడ్ ఉందన్నమాట. ఇంతకుముందు మీకు చెప్పాను కదా టైం వాల్యూ ఇందులో యాడ్ అయిందన్నమాట. అంటే ఎవరైతే ఆప్షన్ని సెల్ చేసే ఫ్యూచర్ని సెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, 3133 మైనస్ 3140 అంటే వారికి 7 పాయింట్స్ ప్రీమియం ఇస్తున్నారు అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం సెల్ చేసాం అనుకోండి, ఒక ఎగ్జాంపుల్, ఇది ఓన్లీ సెల్ చేసాం, ఫ్యూచర్ని సెల్ చేసాం, వారికి ఎంత మార్జిన్ తగ్గుతుంది చూడండి, 96,823 రూపీస్ మార్జిన్ తగ్గుతుంది. దీన్ని సెల్ చేశారు అంటే 7 పాయింట్స్ వరకు ప్రీమియం ఇస్తుంది అనమాట, 172 అంటే ఇంత అమౌంట్ వరకు ప్రీమియం ఇస్తుంది. ప్రీమియం ఇస్తుంది అంటే ఎలా అంటే ఇది రూల్, ఎవరైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో హెడ్జింగ్ చేస్తారో వారికి ప్రీమియం దొరుకుతుంది. ప్రతి నెల ప్రీమియం డిఫరెంట్ ఉంది చూడండి. ఇప్పుడు 28 అక్టోబర్లో 3145 ఉంది, నవంబర్లో చూద్దాం 57 ఉంది. అంటే ఈ 3 నెలలు వాళ్ళ కాంట్రాక్ట్ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వారు ఏం చేస్తారు, ఇక్కడ బై చేస్తారు, ఇక్కడ సెల్ చేస్తారు. దీని మధ్యలో ఏదైతే ప్రీమియం ఉంటుందో వారి బెనిఫిట్ అన్నమాట, అంతే. బిగ్ ప్లేయర్స్ ఉంటారు కదా, బిగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కోట్లల్లో, వారు ఓన్లీ ప్రీమియం మీద డిపెండ్ ఉంటారు. ఈ స్టాక్స్ బై సెల్ అంటే ప్రాఫిట్ మీద డిపెండ్ ఉంటారు, ఓన్లీ ప్రీమియం మీద. అంటే వారికి 3157 మైనస్ 3133 అంటే 24 పాయింట్స్ 3 monthsలో. అంటే వారి ఇన్వెస్ట్మెంట్ 90,000 ఇన్వెస్ట్మెంట్కి 3 monthsలో 4,000 వస్తున్నాయి. అంటే వారి మంత్లీ మోర్ దెన్ 1% రిటర్న్. అర్థమైందా? డివైడెడ్ బై 3 మంత్లీ వాళ్ళకి 1400 అంటే వారి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి
96,000 1 lakh అనుకుందాం. 1 lakh ఇన్వెస్ట్మెంట్కి మంత్లీ 1400 రూపీస్ ఎలా వస్తుంది? ఎలా అంటే ఎండ్ ఆఫ్ ద డేట్ ఉంటుంది చూడండి, 25th నవంబర్కి ఈ రెండు స్పాట్ ప్రైస్ కానీ ఫ్యూచర్ ప్రైస్ రెండు ఏమవుతాయి? సేమ్ అయిపోతాయి అన్నమాట. ఇది ప్రీమియం కరిగిపోతుంది. దాని టైం వాల్యూ ఉంటుంది కదా, నేను ఆల్రెడీ చెప్పానుగా టైం వాల్యూ. ఆ టైం వాల్యూ ఏమవుతుందంటే అది మనకు ఏం చేస్తుంది? ప్రీమియంని డీకే చేస్తుంది అనమాట. నెమ్మది నెమ్మది ఏ విధంగా అయితే ఎక్స్పైరీ వస్తుందో ఆ విధంగా డీకే అయిపోతుంది అనమాట. ఇది మళ్ళీ సేమ్ అయిపోతాయి. ఈ 3133 ఒకవేళ ఇప్పుడు ఈ రోజు నుంచి వచ్చే 25th నవంబర్ వరకు మళ్ళీ ఇదే ప్రైస్కు ఉందనుకోండి స్పాట్ ప్రైస్, ఇది కూడా ఫ్యూచర్ ప్రైస్ సేమ్ అయిపోతాయి. అందులో ప్రీమియం వెళ్ళిపోతుంది. ఆ ప్రీమియం ఎవరికి వెళ్తుంది? ఎవరైతే సెల్ చేశారో, ఇలా సెల్ చేసి కూర్చుంటారు కదా వారు ప్రీమియం తినేస్తారు. ఇట్ మీన్స్ ఇది ప్రాఫిట్ అన్నమాట వారికి, ఎలాంటి రిస్క్ లేకుండా. గాట్ ఇట్? సో ఇలాంటి సెటప్ అది చాలా మంది చేస్తూ ఉంటారు, బిగ్ ప్లేయర్స్. అది మనం చేయం. మనకు మంత్లీ 1% అంటే ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. మనకు ఇలా డబ్బులు వేస్తే ఇలా 100% రిటర్న్ రావాలి కదా. సో అందుకే మనం 95% లాస్ అవుతూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఇది సింపుల్ సెటప్ వారి బిగ్ ప్లేయర్స్ది. సో అదొక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇది మీరు చూసుకోవచ్చు. స్పాట్ ప్రైస్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఫ్యూచర్ ప్రైస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, అండ్ దాంట్లో ఉన్న ప్రీమియంని చూడండి. ఇది ఇక్కడ మనం చదవచ్చు. ఫ్యూచర్ ప్రైస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ ద ఫ్యూచర్ ప్రైసింగ్ ఫార్ములా విచ్ ఈక్విటైజ్ టు ఫ్యూచర్ ప్రైస్. స్పాట్ ప్రైస్ 1 + RF x 365 minus D. ఇక్కడ మన స్పాట్ ప్రైస్ కరెంట్ ప్రైస్ అసెట్, RF ఇస్ ద రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్. అర్థమైందా? రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ అన్నమాట. ఇది ప్రీమియమే రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ అన్నమాట. ఓకే, ఎక్స్ ఇస్ ద నంబర్ ఆఫ్ డేస్ టు ఎక్స్పైరేషన్. ఎన్ని డేస్ లో ఎక్స్పైర్ అవుతుందని దాన్ని క్యాలిక్యులేషన్ అనమాట ఎక్స్. అండ్ డి రిప్రజెంట్స్ ద అన్యువలైజ్డ్ డివిడెండ్ yield. ఈ డివిడెండ్ రాగా మనకు ఇస్తారన్నమాట. వాట్ ఇస్ దిస్ ఫార్ములా డిటర్మైన్స్ ద థెరటికల్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ బై అడ్జస్టింగ్ ఎ స్పాట్ ప్రైస్ ఫర్ ఇంట్రెస్ట్ కాస్ట్. అర్థమైందా? స్పాట్ ప్రైస్ అడ్జస్ట్ చేస్తారు. స్పాట్ లో వాళ్ళు బై చేస్తారు, ఫ్యూచర్ ని సెల్ చేస్తారు, సేమ్ క్వాంటిటీ. గాట్ ఇట్? దాన్ని రిస్క్ ఫ్రీ రిటర్న్ వస్తుంది. అండ్ ఎనీ డివిడెండ్ ద అండర్లైయింగ్ అసెట్స్ విల్ పే బిఫోర్ ద కాంట్రాక్ట్ ఎక్స్పైరీస్. సింపుల్ గా చెప్పారు ఇందులో. ఓకే, స్పాట్ ప్రైస్ ని ఈక్విటీని లాట్ సైజ్ ప్రకారంగా బై చేస్తారు, ఫ్యూచర్ ని సెల్ చేస్తారు. సో ఈ విధంగా రెండిటి కంబైన్ కలిపి మన వారికి ప్రాఫిట్, అంటే స్పాట్ ప్రైస్ లో ప్రాఫిట్ రాకున్నా కూడా ఫ్యూచర్ ప్రైస్ లో ప్రాఫిట్ వస్తుంది యాజ్ ఎ ప్రీమియం గా. రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ అన్నమాట. ఎలాంటి రిస్క్ లేకుండా వారికి ఇంట్రెస్ట్ ఇస్తారన్నమాట. 1%, 1.5%. మనం క్యాలిక్యులేట్ ప్రకారం చూసినట్లయితే 1.4% వస్తుంది. చూడండి, లక్షకు 1400, ఇంకేం కావాలి నెలకు? ఇలా అనమాట. దాన్నే రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ అంటారు, రిస్క్ ఫ్రీ స్ట్రాటజీ. ఇది బిగ్ ప్లేయర్స్ ఇచ్చారు, మనం చేయలేం, మనతో కాదు. ఎందుకంటే మనం చిన్న చిన్న అమౌంట్ తో ట్రేడింగ్ చేస్తాం కాబట్టి. సో ఇది ఇంట్రొడ్యూస్ ఎందుకు చేశారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అన్నది ఒక ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ కాదు, దీని మెకానిజం. ఫ్యూచర్ ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఆప్షన్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తారు మీకు సింపుల్ గా చూపెట్టాము. ఓకే, అది కూడా ప్రాక్టికల్ గా. సో కాల్, ఓటీఎం, ఏటీఎం, ఐటీఎం ఇది మన లాంగ్వేజ్, మన ట్రేడింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనకు ఈజీగా అండర్స్టాండ్ కావడానికి ఇవి ఉపయోగిస్తారు. ఓకే, అండ్ ఇండెక్స్ ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్ డిఫరెన్సియేషన్ మనం తెలుసుకున్నాం. అండ్ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, కాల్ ఆప్షన్ ఎలా యూజ్ చేస్తాం, బయర్స్ అంటే ఏంటిది, సెల్లర్స్ అంటే ఏంటిది, బయర్స్ మనం ఎందుకు స్టార్టింగ్ లో బైకి వెళ్ళిపోతాం, సెల్లర్స్ కు ఎందుకు ఇంత మార్జిన్ తగ్గుతుంది చెప్పండి. ఎందుకంటే సెల్లర్స్ కి అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ మీకు చూపెడతాను. కాల్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు దీన్ని మనం కాల్ని సెల్ చేద్దాం. సెల్ చేస్తే లిమిటెడ్ ప్రాఫిట్ ఉంది చూడండి. మన ఏదైతే ప్రీమియం ఉంది చూడండి, అది పే చేశారు. ఓకే, సెల్లర్స్ ప్రీమియం ఏం చేశారు ఇక్కడ చూడండి, సెల్ చేశారు, వారికి అదే ప్రాఫిట్. మార్జిన్ ఎంత? 95,960 తగ్గుతుంది. లాస్ చూసారు కదా, బ్రేక్ ఈవెన్ పాయింట్ 3290. లాస్ చూస్తున్నారు కదా, అన్లిమిటెడ్ లాస్ కనబడుతుందా? ఎంత పైకి వెళ్తే అంటే 3290 అబోవ్, అంటే ఇప్పుడు నడుస్తుంది ఎంత? 3133. ఒక 150 పాయింట్ల దూరంలో మనకు ఎలాంటి రిస్క్ లేదు. దాని తర్వాత రిస్క్ స్టార్ట్ అవుతుంది చూడండి.
మన ఎక్స్పైరీ తర్వాత, ఎక్స్పైరీ కంటే ముందు ఒకవేళ ఇది పైకి వెళ్ళినట్లయితే టీసీఎస్ అంత లాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, అన్లిమిటెడ్ లాస్ కాబట్టి మనకు ప్రీమియం ఇక్కడ అంటే మన మార్జిన్ అడుగుతారు అన్నమాట ఇక్కడ వాళ్ళు. అదే దీన్ని బై చేస్తే మనకు రిస్క్ ఇంతే. చూడండి, బై చేసాం, రిస్క్ లిమిటెడ్ ఉంది బట్ రివార్డ్ అన్లిమిటెడ్ ఉంది. అందరూ ఈ అన్లిమిటెడ్ రివార్డ్ని చూసే బై చేస్తారు, ఎందుకంటే మనకు మార్జిన్ కూడా తక్కువ తగ్గుతుంది అండ్ అన్లిమిటెడ్ ప్రాఫిట్ కనబడుతుంది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే మోర్ దెన్ 90% ఆప్షన్ సెల్లర్సే విన్నింగ్ రేషియో ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ విన్నింగ్ రేషియో 70% ఉంది ఆప్షన్ సెల్లర్స్కి. అదే ఆప్షన్ బయర్స్కి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అంటే విన్నింగ్ రేషియో 28% ఉంది. అంటే అర్థం చేసుకోండి, ఎవరు ఎక్కువ విన్నింగ్ రేషియోలో ఉన్నారు? ఆప్షన్ సెల్లర్స్. కాబట్టి మనం ఆప్షన్ సెల్లర్స్ లాగా ఆలోచించాలి. దానికి సంబంధించిన వీడియోలు మీకు అప్కమింగ్ డేస్లో చేస్తాను. అండ్ ఈ వీడియో డెఫినెట్గా మీకు నాలెడ్జబుల్ అండ్ ప్రాఫిటబుల్ ఇస్తుందని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఇన్సైడ్ ఇన్వెస్టర్ తెలుగు ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అప్కమింగ్ డేస్లో మీకు ప్రతి ఒక్కటి డీప్లీ ఆప్షన్ చైన్ కానీ, ఈ ఆప్షన్ స్ట్రాటజీ బిల్డర్ కానీ ఎలా యూజ్ చేయాలి, ఆప్షన్ చైన్ ఎలా యూజ్ చేయాలి, స్ట్రైక్ ప్రైస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, స్ట్రాటజీస్ ఏ విధంగా బిల్డ్ చేయాలి, ఇక్కడ చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, బులిష్, బేరిష్, నాన్ డైరెక్షనల్, అండ్ దాని మీద ఎలా వర్క్ చేయాలి అనేది ప్రతి ఒక్కటి అప్కమింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అది దాని మెకానిజం ఏంటిది, అది ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయగలుగుతారు. ఓకే, అండ్ ఆప్షన్ బయర్స్ ఆప్షన్ సెల్లర్స్కి డిఫరెన్సియేషన్ ఏంటిది, ఆప్షన్ బయర్స్ ఎందుకు లాస్ అవుతున్నారు, ఆప్షన్ సెల్లర్స్ ఎందుకు ప్రాఫిట్లోకి వెళ్ళిపోతున్నారు, వారి రిస్క్ రివార్డ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. ఐ హోప్ అండర్స్టాండ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, బట్ ఏదో ఒకటి చేయండి. అండ్ వెళ్తూ మన ఛానల్ని డెఫినెట్లీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బై, టేక్ కేర్. జై హింద్ ట్రేడర్స్.